హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెల్లం పరమాన్నం ఎలా వండుకోవాలో మీకు చూపిస్తాను. సింపుల్ రెసిపీ అండి. పాలు విరగకుండా బెల్లంతో ఈ రెసిపీ చేసుకోవచ్చు. నేను ముందుగా ఒక గ్లాస్ బియ్యం, కొంచెం సగ్గు బియ్యం కడిగేసి శుభ్రంగా నానబెట్టుకున్నానండి. ఇది 1.5 అవర్ 2 అవర్స్ నానబెట్టుకుంటే చాలు. 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాను. అలా కట్ చేసి నానబెట్టుకున్న బియ్యం గిన్నెలోకి తీసుకున్నానండి. చూడండి, కట్ చేసి పాలు సిమ్లో పెట్టుకొని అది బాగా మరగనివ్వండి. మరిగాక ఇదిగోండి మరిగాక ఆ బియ్యము, కొంచెం సగ్గు బియ్యం ఆ పాలల్లో వేసేసుకోండి. చూడండి, వేసేసుకొని ఒకసారి ఇట్లా తిప్పుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు ఇంట్లో పిల్లలకి వీక్లీ చేసి పెట్టచ్చు. చాలా మంచిది కూడాను. చక్కగా తింటారు పిల్లలు కూడా. స్వీట్ ఉంటుంది కదా. చూడండి, అలా కలుపుకోండి. అదిగోండి, అలా అది సిమ్లోనే ఉడకాలండి. బియ్యం అంతా మరి ఉడకాలి కదండి. అది కొంచెం సిమ్లోనే పెట్టుకొని ఆ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఈలోపు నేను బెల్లం చెక్కుకొని తురుముకొని పెట్టుకున్నానండి పక్కన. అదిగో చూడండి, మీకు స్వీట్ ఎక్కువైతే ఎక్కువ వేసుకోండి, లేకపోతే చూసుకోండి. కొంచెం తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఒక 5 యాలకులు నేను కుమ్మి పక్కన పెట్టుకున్నానండి. ఒక కడాయిలో నెయ్యి వేసుకొని జీడిపప్పుని వేపుకున్నాను. నేను ఇందులో కిస్మిస్ వేయట్లేదండి, మా బాబు అంత ఇష్టంగా తినట్లేదని. మీరైతే వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. బాదం కూడా, పిస్తా తురిమి వేసుకోవచ్చు. చూడండి, అవి కొంచెం ఎర్రగా వేగాక అవి పాయాసంలో వేసేసుకోండి. అదే పరమాన్నంలో. చూడండి, స్టవ్ కట్టేసిన తర్వాత బెల్లం వేయండి. మనం అది స్టవ్ మీద ఉండగానే బెల్లం వేసుకుంటే అది విరిగిపోతుంది. మనం స్టవ్ కట్టేసుకున్న తర్వాత కొంచెం హీట్గా ఉన్నప్పుడే బెల్లం వేసుకుంటే బెల్లం కూడా కరిగిపోతుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నెయ్యి ఎక్కువ కావాలితే ఇంకా పైన ఇంకా వేసుకోవచ్చండి మీరు. నేను అంతగా వేయలేదు. మా ఇంట్లో కొంచెం గీ తక్కువ తింటారు. మా బాబాయ్ అయితే ఇష్టంగా తింటాడు. అదిగో చూడండి, రెడీ అయిపోయిందండి బెల్లం పరమాన్నం. వేడివేడిగా తింటే కూడా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.